హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు షాహీన్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? నేను ఈరోజు తెల్ల గుత్తొంకాయలతో పులుసు చేస్తున్నాను. చూసారా? అందులోకి మసాలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లో కొద్దిగా ధనియాలు, 2 ఉల్లిపాయలు, కొద్దిగా అల్లము, లవంగా, చెక్క, పసుపు, కారం వేసుకున్నాను. కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఈ వీడియోలో అది కొద్దిగా స్కిప్ అయిపోయింది, మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా? గుత్తొంకాయలను ఈ విధంగా కోసి వాటర్లో వేసుకోవాలి. ఈ పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఇంట్లో, నాకు కామెంట్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ అనేది యూట్యూబ్లో ముందుకెళ్ళిద్ది. చూసారా? ఈ విధంగా మనం అన్నీ కోసుకుని పెట్టుకోవాలి రెడీగా. వంకాయలు మొత్తం కోసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడే వంకాయలు చేసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కడుక్కోవాలి, 2 సార్లు కడుక్కొని మనం ఇందాక ప్రిపరేషన్ చేసుకున్న మసాలాలు మొత్తం ఈ వంకాయల్లో నింపేసుకోవాలి. చూసారా? ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ పులుసు అయితే. చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా వంకాయలు మొత్తం తీసేసుకొని మొత్తం నింపేసుకోవాలి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందనేది. కారం మీకు ఇంకా కావాలనుకుంటే ఘాటు మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మీరు తినే దాన్ని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇంకా మొత్తం మసాలాలు మొత్తం అంతే. చూసారా? ఆ మిగిలిన మసాలా కూడా పక్కన పెట్టుకోండి, పులుసులో మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు తీసుకోవాలి, కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకోండి. చూసారా? ఇప్పుడు ఈ 3 వస్తువులు తీసుకెళ్ళి మనం ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడదాం. ఒక బాండీ తీసుకున్నా, అందులో ఆయిల్ అనేది 2 గరిటెలు వేసుకోవాలి. ఈ పులుసుకి ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఈ వంకాయలన్నీ మొత్తం పేట్ చేయాలి. కొద్దిగా వెడల్పాటి బాండీ తీసుకోండి, వంకాయలు అనేది నుజ్జు నుజ్జు అవ్వకుండా ఉంటాయి. చూసారా? నేను ఎలాంటిది తీసుకున్నానో వీలైతే అలాంటిది తీసుకోండి ఫ్రెండ్స్. మిగిలిన మసాలా కూడా వేసేయండి. 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేయండి, చాలా టేస్ట్ వచ్చిద్ది కరివేపాకు వేస్తే. చూసారా ఎలా మగ్గుతున్నాయో? ఒకసారి మొత్తం తిప్పేసుకోండి వంకాయలన్నీ. కొద్దిసేపు హై మీద పెట్టుకోవాలి మనము మంటని. తర్వాత ఇలా తిప్పుకునేటప్పుడు సిమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూసారా? వంకాయలు మొత్తం మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసేసుకొని ఇంక వేసేసుకోవడమే. ఒకసారి టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా సిమ్ మీద పెట్టేసి మంట మనం ఉడకనిస్తే గుత్తొంకాయ పులుసు రెడీ. సూపర్ టేస్టీ తెల్ల గుత్తొంకాయ పులుసు రెడీ. మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, శుక్రియా.